కథ పేరు కుండీలో క్యాక్టస్. ఈ కథ సెప్టెంబర్ 2016 రచన ఇంటింటి పత్రికలో కథాపీఠం బహుమతి పొందింది. సౌమ్య చెల్లెలతో మాట్లాడాలనుకుంది. ఇంటికి పెద్ద పిల్లగా తను ఏదైనా చేయాలి. తల్లికి కాస్త మనశ్శాంతినివ్వాలి. సమయం చూస్తే 9 కావస్తోంది. చెల్లెలతో మాట్లాడేందుకు ఆ సమయం అయితేనే కుదురుతుంది. వెంటనే ఫోన్ చేసింది. కుశల ప్రశ్నలు అయ్యాక తను చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పింది. సింధు, ఆ ఇంటిని అమ్మ ఉండేందుకు అలా అట్టి పెట్టేస్తే బాగుంటుంది. నువ్వు సతీష్కి అతని తల్లిదండ్రులకి చెప్పు. మనం అందరం ఎవరి జీవితం వాళ్ళదన్నట్టు తలో చోట ఉన్నాం. రాను రాను మరింత బిజీ అయిపోతాం. వచ్చి మనతో ఉండమంటే అమ్మ వినదు. తను స్వతంత్రంగా ఉండాలనుకుంటోంది. ఆ ఇల్లు ఆవిడికి ఆసరాగా ఉంటుంది. సౌమ్య మాటలు పూర్తిగా వింది సింధు. అక్క, నువ్వు అమ్మ వైపు నుంచి మాత్రమే ఆలోచిస్తున్నావు. ఆవిడ జీవితం చాలా వరకు గడిచిపోయింది. మన భవిష్యత్ అంతా ముందుంది. ఆవిడ ఇప్పుడు కాకపోయినా ఇంకో 4 ఏళ్ల తర్వాత అయినా మన ముగ్గురిలో ఎవరో ఒకరి దగ్గరికి రావాల్సిందే. ఇల్లని పట్టు కూర్చుంటే ఎలాగా? అక్కడికి నా పెళ్లి విషయంలో అమ్మకి శ్రమ లేకుండా నాకు కావాల్సిన వాడిని నేనే వెతుక్కున్నాను. అమ్మ వెతికి తెచ్చిన సంబంధం అయితే వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి పెళ్లి చేయదా? చెల్లెలు అంత స్థిరంగా మాట్లాడుతుంటే తను ఏం చెప్తే మాత్రం వింటుంది. అయినా తను చెప్పదలుచుకున్నది చెప్పింది సౌమ్య. అమ్మాయి ఇంటి నుంచి ఇంకా ఏవో ఆస్తులు రావాలని ఆశించడం సరైంది కాదే. చెల్లిని దగ్గర కూర్చోబెట్టుకుని బుజ్జగించి అర్థమయ్యేలా చెప్పాలనుంది. కానీ ఈ భౌతిక దూరాలు తమ మధ్య కనిపించని గ్యాప్ తెస్తున్నాయి. అక్క, నువ్వు ఇలా మాట్లాడడం బాగోలేదు. ఒక్కసారి 2-3 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకో. బావగారు నువ్వు ఎలాంటి ఘర్షణ పడ్డారో. డబ్బుకు ఉన్న ప్రాధాన్యం నీకు మాత్రం తెలియదు. ఇక్కడ నా అత్తమామలు కూడా నా కోసమే కానీ వాళ్ళ కోసం ఏమీ అడగట్లేదు. సౌమ్య నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి సంభాషణ ముగిస్తూ సింధు తన మనసులో మాట చెప్పింది. అక్క, నిన్ను బాధ పెట్టాలని కాదు. నేను కూడా లోకం తీరులో ఆలోచిస్తున్నాను. అంతేకాని కొత్త విషయం ఏమీ అడగట్లేదు. ఇంటి విషయంలో నాకు మాట లేదనుకుంటే నా పెళ్లి బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఖర్చు మాత్రం మీకెందుకు? ఉంటానక్క అంటూ ఫోన్ పెట్టేసింది. సౌమ్య మనసు కళ్ళు తడిబారి అలా కూర్చుండిపోయింది. తనకంటే కేవలం 4 ఏళ్లు చిన్నది సింధు. కానీ తామిద్దరి మధ్య ఆలోచనలో ఇంత వ్యత్యాసం ఉందా? 2-3 ఏళ్ల క్రితం జరిగిన విషయం గురించి కదూ చెల్లెలు ప్రస్తావించింది. అసలు అది తను మర్చిపోతే కదా. ఆ సంఘటన తరచూ తనను నిలబెట్టి ప్రశ్నిస్తూనే ఉంది. పెళ్ళైన 2 ఏళ్లకి తనకు ఒక కొత్త హోదా వస్తోందని తెలిసి తల్లికి చెప్పినప్పుడు ఆవిడ సంతోషానికి అవధి లేదు. వెంటనే బయలుదేరి వస్తున్నానంటూ చెప్పింది. తండ్రిపోయిన దుఃఖం నుంచి అప్పుడప్పుడే తామంతా కోలుకుంటున్నారు. భర్త ఊళ్ళో లేడు. తన అనుమానం నిజమే అని ధృవపరిచింది డాక్టర్. ఊరి నుంచి వచ్చిన వినోద్ మాత్రం విషయం తెలిసి ఒక్కసారిగా ముభావంగా ఉండిపోయాడు. అప్పుడే మనకి పిల్లలు ఎందుకు? నాకు ఇష్టం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అంటున్న అతనికి ఎలా చెప్పాలో తెలియక అమ్మ రేపు వస్తోంది అంది అయోమయంగా. అతను ఇంకేం మాట్లాడలేదు. అక్కడికి ఆ సంగతి వదిలేసాడనే అనుకుంది. పొద్దునే రైలు దిగిన అత్తగారిని తీసుకొచ్చేందుకు వినోద్ వెళ్ళాడు. ఆవిడ వచ్చిందని సెలవు పెట్టాలనుకున్నా ఆ రోజు వీలు పడక భర్తతో పాటే ఆఫీస్కి బయలుదేరింది సౌమ్య. గుమ్మం దాటుతూ వినోద్ అత్తగారితో చెప్పాడు, సాయంత్రం ఇద్దరం త్వరగా వస్తాం అంటూ. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వాకిలి తలుపు తెరిచి తమ కోసం ఎదురు చూసిన తల్లిని చూసి సౌమ్య సంబరపడిపోయింది. భార్యని అత్తగారిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వినోద్ డాక్టర్తో సూటిగా చెప్పేశాడు, ఇప్పుడే మాకు పిల్లలు వద్దనుకుంటున్నాను డాక్టర్ అంటూ. హఠాత్తుగా తాము వింటున్న విషయం అర్థం కానట్టు సౌమ్య ఆమె తల్లి ఆశ్చర్యంతో కూర్చుండిపోయారు. డాక్టరు అడగనే అడిగింది ఎందుకని. ఆర్థికంగా ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక కొన్నాళ్ళు వాయిదా వేద్దాం అనుకుంటున్నాం అన్నాడు వినోద్. ఇప్పటికే 3 నెలలు పూర్తిగా వస్తున్నాయి. అంచేత మీరు మరో ఆలోచన పెట్టుకోకండి. అదిగాక ఆమె బలహీనంగా ఉంది. ఎలాంటి ప్రమాదం ఉండకూడదనుకుంటే కనీసం 1 నెల లేదా 2-3 వారాలైనా పూర్తి విశ్రాంతి అవసరం. నా సలహా అడిగితే ఆమె కొన్నాళ్ళు సెలవులో ఉంటే మంచిది. గుడ్ లక్ అంది. డాక్టరు చెప్పవలసింది ఇంకేం లేదన్నట్టు. వినోద్ ముఖం అప్రసన్నంగా మారిపోయింది. తల్లి ముందు ఇలాంటి సన్నివేశాన్ని ఊహించలేదు సౌమ్య. అవమాన భారంతో తనలో తనే కుంగిపోయింది. ఆ రాత్రి తల్లి అడగనే అడిగింది, సౌమ్య, అల్లుడి గారికి ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదా అంటూ. ఆవిడికి ఇబ్బందిగానే ఉంది. ఇలాంటి పరిస్థితి ఇలా కూడా జరగచ్చన్న ఊహ కూడా లేదు మరి.
2 రోజులుండి బయలుదేరాలనుకుంటున్నానంటూ అల్లుడితో చెప్పి సౌమ్యని జాగ్రత్తగా చూసుకుందుకు ఒక మనిషిని ఏర్పాటు చేయమని, లేదా ఎటు ఆమె సెలవు పెడుతున్న కనుక డాక్టర్ ఒప్పుకుంటే తనతో పాటు ఊరు తీసుకెళ్ళి కొన్నాళ్ళు ఉంచుకుని తీసుకొచ్చి దింపుతానని చెప్పింది. అప్పుడు నోరిప్పాడు వినోద్. తను సెలవు పెట్టడం కుదరదు. ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి మాది. తెల్లవారితే ఇద్దరిలో ఎవరికి ఉద్యోగం ఉంటుందో ఎవరికి ఉండదో, అసలు ఇద్దరికీ ఉద్యోగాలే ఉండవో చెప్పలేం. నాకు వెనక మా ఇంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం తప్పు. సౌమ్య కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు మాకు. డాక్టర్తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. అతను గంభీరంగా అన్నాడు. సౌమ్య ఏం వినలేనట్టు లేచి లోపలికి వెళ్ళిపోయింది. భర్త తనకు నచ్చని విషయాల్లో బాధ్యత తీసుకోవడం తెలుసు, కానీ ఇంత సున్నితమైన విషయం పట్ల కూడా అతను ఇలాంటి ధోరణి ఆమె జీర్ణించుకోలేకపోయింది. అతని బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించేందుకు కూడా విముఖతే కలిగింది. ఆర్థిక విషయాన్ని కారణంగా చెప్తున్న అతని మాటల్లో నిజాయితీని ఆమె నమ్మలేకపోయింది. కూతురి మౌనం ఆవిడని ఎక్కువ బాధ పెట్టింది. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయంలో అతని ఆలోచన సవ్యంగా లేదని సౌమ్య తన భర్తకు చెప్పుకోలేకపోయింది. తన పెంపకంలోనే లోటు ఉందనుకుంది ఆవిడ. పెద్దరికంతో తను చెప్పబోయినా అతను వినేందుకు సిద్ధంగా లేడు. ఆవిడ ఇంటికి వచ్చి జరిగిందంతా రెండో కూతురితో చెప్పుకుని బాధపడింది. కూతురు అల్లుడు ఇద్దరూ మంచి చదువులు చదువుకున్నారు. ఈ ఉద్యోగాలు లేకపోతే ఇంక ఉద్యోగాలే దొరకవా? ఆ మాత్రం జరుగుబాటు లేకుండా పోతుందా? అల్లుడితో ఇవన్నీ చెప్పి ఒప్పించే ధైర్యం తెలివి తనకు లేకపోయాయని బాధపడింది. ఆవిడ అనుకున్నట్టుగానే 2 వారాలు తిరగకుండా సౌమ్య గురించిన వార్త వింది. వినోద్ అక్కర్లేదనుకున్న ఆ రుణం అలా తీరిపోయింది. సౌమ్య మాత్రం చాలా రోజుల వరకు ఆ గాయం నుంచి తేరుకోలేకపోయింది. ఇదివరకట్లా అన్నిటికీ దుఃఖపడే పిరికితనాన్ని మాత్రం వదులు చేసుకుంది. ప్రయత్నపూర్వకంగా జీవితాన్ని కొత్త కోణంలో చూడగలగడం అలవాటు చేసుకుంటోంది. తనను వెంటాడే చేదు జ్ఞాపకాన్ని చెల్లెలు మళ్ళీ కదిపింది. పర్వాలేదు, తను తట్టుకోగలదు నిబ్బరంగా అనుకుంది సౌమ్య. ఆ రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి వినోద్ ఫోన్ చేశాడు. సౌమ్య, పని అయ్యాక ఆఫీస్లోనే ఉండు, నేను వస్తాను, అట్నుంచి బయటికి వెళ్దాం అంటూ. సౌమ్య ఆశ్చర్యపోయింది. పెళ్ళైన కొత్తలో అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఆఫీసు ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళే సమయం లేదు, సరదా లేదు ఇద్దరికి. అంతలోనే మళ్ళీ అనుకుంది, ఏమో వినోద్ కూడా రొటీన్కి భిన్నంగా తనతో కొంత సమయం గడపాలనుకుంటున్నాడేమో. ఆ ఆలోచన ఆమెకి చెప్పలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. తను చెప్పాలనుకుంటున్న విషయం చెప్పేందుకు తగిన అవకాశం అనుకుంది. ఆ విషయం తలుచుకుంటూనే మనసంతా ఆనందంతో కూనరాగాలు తీస్తోంది. ఆమె పాతగాయాన్ని మర్చిపోయింది. వినోద్ తను ఇంక పైన మరింత ఎక్కువ సమయం కలిసి గడపడం అలవాటు చేసుకోవాలి. రేపు రాబోయే చిన్నారి అతిథిని ఇద్దరూ కలిసి పెంచాల్సిన బాధ్యత ఉంది. సెలవు రోజు కాకపోయినా రెస్టారెంట్ సందడిగానే ఉంది. తను చెప్పదలుచుకున్నది ఎలా ఆరంభించాలా అని సౌమ్య ఆలోచిస్తోంది. ఇంతలో వినోద్, సౌమ్య, ఈ నెల నాకు కొన్ని ఖర్చులున్నాయి, నువ్వు తమ్ముడి ఫీజు పంపాలి. సౌమ్య మనసులో ప్రశ్న ఎదురైంది. తనకు ఖర్చులున్నాయని చెప్పాడు, కానీ అవేమిటో చెప్పలేదు. తను అడిగితే చెప్తాడా? అయినా అడిగింది. ఒక్కసారి ఆమె ముఖం కేసి చూసి తను చెప్పదలుచుకున్నది మాత్రం చెప్పాడు. ఫీజు కట్టేందుకు ఇంకా 2 రోజులే సమయం ఉందని అమ్మ చెప్పింది. ఎప్పట్లా నేను పంపుతానని చూసిందిట, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని ఫోన్ చేసింది. వినోద్, నా ప్రశ్నకి మీరు జవాబు చెప్పలేదు. ఈ నెల ఎందుకు పంపలేకపోయారు? ఆఫీస్లో ఏదైనా సమస్య? పెద్ద విషయం ఏం కాదులే, ఏదో చిన్న పందెం, డబ్బు పోగొట్టుకున్నాను, ఒక 30,000 పోయాయి. అతను మామూలుగా చెప్తున్నాడు, కానీ ఆమెకు మాత్రం తను వినేది అర్థం కావడానికి సమయం పట్టింది. పందెంలో పోగొట్టుకున్నాడా? ఏం పందెం? 30,000, చిన్న పందెం. స్కూల్లో చిన్నపిల్లలు ఒక పెన్సిల్కో ఒక గోళికాయకో పందాలు కాసినట్టు ఇదేమిటి? అంతలోనే అతను అంటున్నాడు, ఇదే మొదటిసారిలే ఇలా పోగొట్టుకోవడం, ఇప్పుడు నేనే గెలుస్తూ ఉంటాను. భోజనం ముగించి లేచాడు అతను. వినోద్కి ఇలాంటి సరదా ఉందని తనకు తెలీదు. చెప్పలేని అభద్రతాభావం ఏదో కమ్మిందామని. ఇల్లు చేరుతూనే తను చెప్పదలుచుకున్నది చెప్పేయాలనుకుంది. వినోద్, 1-2 సంవత్సరాలు ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నవాడలా ఉలిక్కిపడ్డాడు. ఆమెకేసి తిరిగి నవ్వాడు. ఏమిటి, 1 నెల తమ్ముడు బాధ్యత తీసుకోమనేసరికి భయపడిపోయి ఉద్యోగమే వదిలేస్తున్నావా? అతని గొంతులో వెక్కిరింత అర్థమైంది. తమ్ముడి బాధ్యత నేను సంతోషంగా తీసుకోగలను,
కానీ ఈసారి నా పాపాయి బాధ్యతని మరింత జాగ్రత్తగా తీసుకోదలుచుకుంటున్నాను. సౌమ్య మాటలు విని అర్థమయ్యాక తనకు తోచిన విషయం అడిగాడు. ఇప్పుడు పిల్లలకి ఏం తొందర? అతని ప్రశ్నకి ఆమె నోట మాట్లాడలేదు. ఏమిటి మనిషి, ఎంతసేపు తను, తన వ్యవహారాలు, స్నేహితులు అంతేనా? తనకంటూ ఒక ఇల్లు, సంసారం ఉన్నాయని గుర్తుంచుకోడా? ఎంతో సహజమైన విషయం అతనికి అనవసరమైందిగా కనిపిస్తోందా? ఇంత సంకుచితంగా ఎలా ఆలోచిస్తున్నాడు? పిల్లలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? అసలు అవసరమే లేదా? పిల్లలు ఎందుకేమిటి వినోద్, అసలు పిల్లలే అవసరం లేదా మనకి? ఉక్రోషంగా అడిగింది. ఉండాలని రూల్ ఏం లేదుగా. ఆ మాటలు ఆమెలో అసహనాన్ని కలిగించేవి. ఇంటికి పాపాయి వస్తోందంటే అది బంధంలా కాక బాధ్యతలా మాత్రమే అనుకుంటున్నాడా? తనతో ఆ బాధ్యత పంచుకునేందుకు సిద్ధంగా లేడా? వినోద్ ఏదో ఆలోచనలో పడ్డాడు. అతని ఆలోచన ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. 2 రోజుల తర్వాత తల్లి ఫోన్ కాల్ అందుకున్నప్పుడు సౌమ్యకి వినోద్ మనసులో మాట అర్థమైంది. బుజ్జి, ఉద్యోగం కొన్నాళ్ళు మానేయదలుచుకున్నావని విన్నాను. అవునమ్మా. కూతురు జవాబు విని ఆవిడ అడిగింది. ఉన్నట్టుండి ఊరికే ఉద్యోగం వదిలిపెట్టడం ఎందుకు? నీ ఆలోచన ఏమిటి? ఆవిడ ప్రశ్న విన్నాక తను ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఆవిడకి తెలియదని అర్థమైంది. అమ్మా, ఒక బుజ్జి సౌమ్య వస్తోంది మన ఇంటికి అంది. ఆ విషయం తెలిసాక ఆ తల్లి ఆనందం వర్ణనాతీతం. మంచి కబుర్ చెప్పేవే బుజ్జమ్మ, వినోద్ మర్చిపోయినట్టున్నాడు ఈ విషయం అంటూనే, అవును వినోద్కి చెప్పేవా శుభవార్త అడిగింది ఆవిడ. తల్లి అమాయకత్వానికి సౌమ్య ఏమీ మాట్లాడలేకపోయింది. ముందు ముందు బోలెడు ఖర్చులు, ఇప్పటి నుంచి ఉద్యోగం మానేయడం ఎందుకని అతని అభిప్రాయం కాబోలు. లేదమ్మా, నేను నిశ్చయం చేసుకున్నాను. ఈ 2 సంవత్సరాల సమయం నాకంటూ కావాలి. ఆ తర్వాత చూస్తాను ఏం చేయాలో. స్థిరంగా చెప్తున్న కూతురి మాటలకి ఆవిడ సంతోషించింది. మంచిదేలే, నీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అవును, ఇంతకీ చెల్లెలి పెళ్లి విషయం ఎప్పుడు అనుకుంటున్నారు? కూతురు ప్రశ్నకి ఆవిడ ఉత్సాహంగా చెప్పింది. అది నిర్ణయం అయిపోయిందిలే. తమ్ముడు వీసా పనులన్నీ పూర్తయ్యాయి. వాడు వెళ్ళాడంటే ఎప్పుడో చుట్టం చూపుగా వస్తాడు. ఇంత ఇల్లు నా ఒక్కదానికి మాత్రం ఎందుకు? మావయ్యతో మాట్లాడాను. ఇల్లు అమ్మకం పెట్టాం. మన ఇంటి ఆవరణలో కాస్త స్థలంలో 2 గదులు వేసుకుంటాను. ఇల్లు అమ్మితే ఇంటి మీద లోను పూర్తిగా తీరిపోతుంది. పెళ్లివారు కోరుకున్నట్టు సింధు చేతిలో దానికి ఇవ్వవలసింది పెట్టి పెళ్లి చేసి పంపచ్చు. తమ్ముడు ఖర్చులకి కొంత అవసరం అవుతుంది. ఇంకా నీకు రావాల్సింది నువ్వు ఎప్పుడు పట్టుకెళ్ళినా సరే. అమ్మా, ఇంతకు మించి మరో మార్గం లేదా? బుజ్జి, నువ్వు పెద్దదానివి, అర్థం చేసుకో. ఎప్పటికైనా ఈ ఇంటి మీద హక్కుదారులు మీరే. ఎప్పటిదాకానో ఎందుకు? ఇప్పుడే అవసరమైన ఏర్పాటు చేసుకుంటే మన పనులు పూర్తవుతాయి. తల్లి మాటలకి సౌమ్య సమాధానం చెప్పలేదు. సింధు తను అనుకున్న సాధించుకుంటోంది. తనకంటూ ఎలాంటి కోరికలు లేనట్టు తల్లి ఎంత హుందాగా నిర్ణయాన్ని తీసుకుంది. పిల్లలు తమ జీవితాలకి అవసరం అనుకుంటున్న ఒక భద్రత కలిగించడం కోసం ఆమె తన జీవితాన్ని మరింత క్లుప్తీకరించుకుంటోంది. సౌమ్య కంటి ముందు కుండీలో క్యాక్టస్ మొదలై కదిలింది. అందుకే అది తనకు అమ్మలాగా అంత ప్రియమైంది కాబోలు అనుకుంది ఆపేక్షగా. ఎన్ని పూల కుండీలున్నా ఆమెకు ప్రియమైంది మాత్రం అదే. చిన్నప్పటి నుంచి ఆప్యాయంగా పెంచుకునేది. స్కూల్లో చదువుకునే రోజుల్లో తను, చెల్లెలు సింధు పోటీగా పూల మొక్కలు తెచ్చి పెరడంతా పెంచేవారు. సౌమ్య మొదటిసారిగా మేరీ టీచర్ గారింట్లో క్యాక్టస్ని చూసింది. వాటికున్న ముళ్ళు చూసి అవి ఇంట్లో కుండీలో పెట్టుకుని పెంచుకునే మొక్కలా అని ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆ మొక్కల గురించి ఎన్నో విషయాలు టీచర్ని అడిగి తెలుసుకుంది. అవి ఎలాంటి వాతావరణంలో అయినా సులువుగా ఎలాంటి ప్రత్యేకమైన పోషణ లేకుండా పెరుగుతాయని తెలుసుకుంది. సాధారణంగా మొక్కలకి ఎంతో అవసరమైన నీళ్లు కూడా అవి చాలా పొదుపుగా మాత్రమే వాడుకుంటాయని, ఆ ముళ్ళే వాటి బలం అని తెలుసుకుంది. మేరీ టీచరు ఆమె ఆసక్తి గ్రహించి ఇచ్చిన క్యాక్టస్ మొక్కని ఇంట్లో జాగ్రత్తగా కుండీలో పెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా అంటుకట్టి మరిన్ని మొక్కలు కుండీల నిండా పెట్టింది. ఎప్పుడైనా మొక్కల కోసం నర్సరీకి వెళ్ళినా రకరకాల క్యాక్టస్ని తెచ్చిపెట్టేది ఇంట్లో. కనకాంబరాలు, గులాబీలు, మందారాలు లాంటి మొక్కలన్నీ చుట్టూ ముళ్లతో ఉన్న ఈ మొక్కల్ని పెట్టేది. చెల్లెలు మాత్రం ఆ ముళ్ళ మొక్కలేమిటి అంటూ విసుక్కునేది. మిగిలిన మొక్కలు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఏవో చీడలతో పాడైపోతూ ఉండేవి. క్యాక్టస్ మాత్రం ఎంతో ఒద్దికగా గుండె నిండా ఆత్మవిశ్వాసంతో నిలబడి వాటి మానాన్న పెరుగుతూ ఉండేవి. తాము ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వచ్చి ఇంటి గేటు తీసిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాల్లో
వీధిలో వెళ్లే పశువులు ఇంటి పెరట్లోకి ప్రవేశించి మొక్కల్ని పాడు చేసేస్తూ ఉండేవి. కానీ క్యాక్టస్ పెట్టడంతో మిగిలిన మొక్కలకి కొంతవరకు రక్షణ దొరికింది. అందుకే చెల్లెలు కూడా ఈ మొక్కల విషయంలో అంగీకారానికి వచ్చేసింది. పెళ్ళే వచ్చాక తన ఇంట్లో వాటిని తెచ్చిపెట్టుకుంది. వినోద్ కూడా ఈ పిచ్చి మొక్కలేమిటి బాల్కనీలో అన్నాడు మొదటిసారిగా చూసినప్పుడు. ఇప్పుడు ఇక వాటిని పట్టించుకోవడమే మానేశాడు. క్యాక్టస్ తెచ్చిన చిన్ననాటి జ్ఞాపకాలతో చెల్లెలు జ్ఞాపకానికి వచ్చింది. చెల్లెలు తన జీవితానికి భద్రత కోసం ఇంట్లో వాటా కావాలంటోంది. భద్రత భద్రత అనేది దేనికి? ఎవరైనా ఎవరికైనా ఎలాంటి భద్రతను ఇవ్వగలరు? సౌమ్యకి అర్థం కాలేదు. చెల్లెలతో జరిగిన సంభాషణ తలుచుకుంటూ ఉండిపోయింది. సామాజిక భద్రత కోసం కుటుంబం, ఆర్థిక భద్రత కోసం చదువు, ఇంతకు మించి జీవించేందుకు ఎలాంటి భద్రత అవసరమో సౌమ్యకి అర్థం కాలేదు. సౌమ్య మనసులో చటుక్కున స్రవంతి మెదిలింది. క్రితం వారం తమ స్వచ్ఛంద సంస్థ ఒక అనాశరణాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ 6 ఏళ్ల స్రవంతి అందరినీ ఆకర్షించింది. మిగిలిన పిల్లల్లో లేని చురుకుదనం ఆ అమ్మాయిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే సౌమ్య ఆ అమ్మాయి వివరాలు అడిగింది. చదువుకుంటానని పోరాడి తల్లిదండ్రులను ఒప్పించలేక ఇంట్లో నుంచి పారిపోయి సంవత్సరం క్రితం రైల్వే స్టేషన్లో దొరికిందట. హోం నిర్వాహకురాలు చెప్పింది. బయట ప్రపంచం ఏమిటన్నా తెలియకుండానే కేవలం చదువుకోవాలన్న తపనతో పట్టుదలతో ఇల్లు విడిచిన స్రవంతికి భద్రత అనేది ఒకటి ఉంటుందని తెలుసా? ఆ చిన్నారిని తను దత్తత తీసుకుని చదివిస్తానని అప్పటికప్పుడే సౌమ్య తన నిర్ణయాన్ని చెప్పొచ్చింది. అయినా ఆ అమ్మాయిని తను చదివించేదేమిటి? ఆమె ఆత్మవిశ్వాసం తనకు జీవిత పాఠాన్ని నేర్పించింది. రేపు తన జీవితంలోకి రాబోయే పాపాయికి తను నేర్చుకున్న పాఠాన్ని ఉగ్గుపాలతో నేర్పుతుంది.